చెడపడానికి నువ్వు పుట్టావరా? వదలమంటే వద్దు. వేణన్నా నా మాట విను. వద్దు. అంటే ఒక్కడు ఈ ఇంటికి వద్దురా. ఈ రోజు అయిపోయా. వేణన్నా ఏంటి? చెప్పింది వద్దనా నిన్ను. వేణన్నా ఆగనా. నన్ను కావాలంటే కొట్టు, తనను వద్దు. తినని ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించే. ఈ ఇంట్లో ఉండడానికి తినకి హక్కు లేదు. మర్యాదగా మాట్లాడిపోతే చెప్పుతో కొడతాను తెలుసుకో. ఏమే అలాగే మాట్లాడతానే. నువ్వు ఇప్పుడే బయలుదేరాలి, లేదా నిన్ను కొట్టి ఇక్కడి నుంచి తరుగుతాను. మీ దగ్గర దెబ్బలు తినటానికి రోడ్లో వెళ్లేదాన్ని కాదు. మీ తమ్ముడు నాకు తాళి కట్టారు. ఒకే ఇంట్లో బతకడమేనా? మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి ఏమండి, మీరు నా భర్త అయితే ఒక మొగడుగా ఉంటే దీనికి సమాధానం చెప్పండి. వీడి జీవితంలో నిర్ణయించేది ఇప్పుడు నేనే. రేయ్ తిన్ని బయటికి పోమనరా. రే నేను చెప్పింది అర్థం కాలేదా? నువ్వు డిసైడ్ చేసింది ఇక చాలు. నా జీవితాన్ని నేనే చూసుకుంటానులే. అయితే ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. ఒక ఆడపిల్ల కోసం ఎందుకురా ఇలా గొడవ పడుతున్నారు? వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు మీరు కొట్టుండాలి, కొట్టి తరివేసి ఉండాలమ్మా. రే వేణు, కొంచెం ఆగు. వాళ్ళు చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారు, కలిసి బ్రతకడం మొదలు పెట్టారు. వాళ్ళ జీవితాన్ని నువ్వు పాడు చేయకరా వేణు. వాళ్ళను కూడా ఇక్కడ ఉండనివ్వరా? నేను ఒప్పుకోను. పెద్దన్నయ్యకి అమ్మకి ప్రాబ్లం లేదు, ఇంకా మీకేంటి సమస్య? బాలకు కావలసిన అమ్మాయివని బాధపడుతున్నాడు. ఒరే, తనలాంటి అమ్మాయి కాదు, ఆస్తి అంతస్తు బాగా ఉన్న అమ్మాయి. అదంతా మీరే తినండి అమ్మా, కానీ ఇకపై తిని ఇక్కడ ఉండకూడదు. ఈ విషయం చెప్పి నువ్వెంతగా అరిచినా సరే మేమిక్కడే ఉంటాం. అమ్మా వీళ్ళని ఇక్కడి నుంచి బయలుదేరమను. వేణు, నీలాగే సుమేష్ కి ఇంట్లో హక్కు ఉందిరా. వాడు కోరుకున్న అమ్మాయిని చేసుకున్నాడని ఆ హక్కుని కాదంటావా? ప్రస్తుతానికి తనని ఇక్కడే ఉండనివ్వు. బాలా, అన్న తమ్ముళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవ జరిగేటట్లుంది. మనుషుల మధ్య గొడవ అంటే మనం వెళ్ళి చూడొచ్చు. మృగాల మధ్య గొడవలు పడినా కాసేపట్లో వాళ్ళంతా ఒకటైపోతారు. ఇది అలాంటిది కాదు బాలా. సుమేష్ వేణుని ఎదిరించి మాట్లాడాడు. ఆ ముసల్ది కూడా సుమేష్ పక్కనే ఉంది. సతీష్ బావా, ఆయనకు అలాంటిదేం లేదుగా. ఎవరైతే మందు ఎక్కువగా ఇప్పిస్తారో వాళ్ళ పక్కనే ఉంటాడు. మీరు ఏం చెప్పినా వీడు చేసిందంతా నేను ఒప్పుకోనమ్మా. ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. ఇదిగో విన్నావా, గొడవ జరగబోతుంది. ఒకరికొకరు బాగా కొట్టుకుని ఒకరు చచ్చారంటే మిగిలిన వాళ్ళే పోలీసులు పట్టుకుని పోతారు. మనం కూడా ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఇప్పుడు చూడు, భర్తుండి ఏం ప్రయోజనం చెప్పు? ఒక్క ప్రయోజనం లేదు. ఎంత నీచమైన వాడైనా భర్తని ఒకడు లేకపోతే మగాళ్ల నీచపు బుద్ధికి మనం ఇబ్బందులు పడాలి. ఇలాంటి ఒకడు ఉండే కన్నా కూడా లేకపోవడమే మంచిది. మన ఇష్టానికి మనం హాయిగా బ్రతకొచ్చు. ఏమో బాలా,
ఆ అమ్మాయి ఇంటికొచ్చినప్పటి నుండి సమస్యలే వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజే అన్నా తమ్ముళ్ళు కొట్టుకుని విడిపోతారు. ఇక మీదట ఇక్కడ ఎప్పుడు గొడవలే. అలా చెప్పకక్క. వీళ్ళందర్నీ అంత త్వరగా మనం నమ్మలేము. వీళ్ళందర్నీ విడతీయడానికే ఆశ ఇక్కడికి వచ్చినట్టుంది. తనిందులో గెలవాలని మనం ప్రార్థిద్దాం. అరే ఏంటి నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చావు? రాధాకృష్ణ రాలేదా? నేను ఒంటరిగానే వచ్చాను. మీకేమన్నా ప్రాబ్లమా? నువ్వెప్పుడూ అక్కడి నుండి ఒంటరిగా రావు కదా. కొంచెం పనుండి ఇంటికొచ్చాను. అంత అవసరమైన పనేంటో? ఏంటి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చూడడానికి రాకూడదా? లేక పెళ్ళైన అమ్మాయి భర్త లేకుండా రాకూడదనే చట్టం ఏమైనా వచ్చిందా? నీతో వాదించడం నా వల్ల కాదు. సరే, ఎలా వచ్చావు? నడిచి. ఇంత దూరమా? ఏంటి రాలేనా? ఇలాంటి టైంలో నడవడం మంచిదే కదా. మంచిదే, కానీ ఎక్కువ నడవటం కూడా మంచిదే కాదు. ఏంటమ్మా, ఆర్కే ఆఫీస్లోనూ ఒక అబ్బాయి నన్ను ఇక్కడ డ్రాప్ చేశాడు. వెయిట్ చేయొద్దు, బయలుదేరేటప్పుడు పిలుస్తానని నేనే పంపించేశాను. ఏంటి వెంటనే వెళ్ళిపోతావా? మరి వెళ్ళొద్దా? నాకొక ఇల్లు, అక్కడ ఒక అమ్మ, భర్త కూడా ఉన్నారు. ఆర్కేని ఇక్కడికి రమ్మని చెప్పమ్మా. చెప్తే వస్తారు. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉన్నారు. అందుకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను. అయితే ఇంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏంటి? రాకుండా ఉండలేకపోయాను. నేను వస్తున్నానని సూరజ్ అన్నయ్యతో చెప్పాను. వాడు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదే. అయినా అసలు వాడు ఏ విషయంలోనూ శ్రద్ధ చూపించటం లేదు. ఇల్లు చూసుకోవడానికి నాన్నున్నారు కదా, అందుకే అయ్యుంటుంది. సరే రామ్మా, విశేషాలు చెప్తూ. విశేషాలు చెప్పడానికి చాలా ఉన్నాయి. ముందు నేను చమేలిని చూసొస్తాను. ప్రీతి, చెప్పడం మర్చిపోయాను. చమేలి వాళ్ళ మాయమ్మని చూడటానికి వెళ్ళింది. ఎప్పుడు? సూరజ్ వెళ్ళిన వెంటనే. నేను తన్ను చూడ్డానికే వచ్చాను. ఎందుకు తల్లి? నేను ముందు తన్ను చూసి తర్వాత చెప్తాను. సరే కూర్చో, నేను తాగటానికి ఏదైనా తెస్తాను. చమేలి గారికి మనసు విప్పి మాట్లాడటానికి ఒక మనిషి కావాలి. అందుకే ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కువ ఆలోచించి చెప్పకండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా నాకు చెప్పొచ్చు. అది చెప్పమని ఎన్నోసార్లు మిమ్మల్ని నేను అడిగాను, కానీ మీరు అది చెప్పడానికి ఇష్టపడలేదు. సూరజ్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు నన్ను కోడలుగా కాదు, వాళ్ళ కూతురుగా చూస్తున్నారు. కానీ నా జీవితంలో ఒక రహస్యం ఉండడం వల్ల నేనది అంగీకరించలేకపోతున్నాను. ఎన్నో సమయాల్లో వాళ్ళ దగ్గర చాలా కోపంగా నడుచుకుంటున్నాను. అది మారాలంటే నేను దాచి ఉంచిన రహస్యం, అది నేను, నా పేరెంట్స్, మాయమ్మలాగే ఇంకొక వ్యక్తి తెలుసుకోవాలి. నేను నమ్మి చెప్పడానికి నాకు మీరు మాత్రమే ఉన్నారు డాక్టర్. అందుకనే కదా చమేలి అన్నీ వదిలేసి మీకోసం టైం ఇచ్చాను. పెళ్లికి ముందు నేనొకరిని ప్రేమించాను కల్కట్టాలో. ప్రెగ్నెంట్గా ఉన్నానని తెలియగానే వెంటనే పెళ్లి చేసుకుందామని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తానని వెళ్ళారు. ఆ తర్వాత ఆయన్ని కలవనే లేదు. ఆయన ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అన్నీ ఫేక్. మోసపోయినని తెలిసి మా పేరెంట్స్ మాయమ్మ వచ్చేలోగా ఆపరేషన్ చేయలేని పరిస్థితికి నాలో ఉన్న ప్రాణం పెరిగింది. ఇప్పుడు ఆ పిల్లోడు ఎక్కడున్నాడు? నా కళ్ళెదురుగానే మాయమ్మ పెంపుడు బిడ్డగా వాడు పెరుగుతున్నాడు. అటువంటిది ఒకటి అసలు జరగలేదనుకుంటే చాలు కదా. అంత ఈజీగా ఆ విషయాన్ని నేను మర్చిపోగలనా? నా కొడుకుని వదులుకోగలనా? అప్పుడు మీరు పెళ్లి చేసుకునే ముందు మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడికి ఇదంతా చెప్పాలి కదా. అసలు పెళ్లి గురించి నేను ఆలోచించలేదు డాక్టర్. అప్పుడే నా ఫ్రెండ్ ప్రీతి వాళ్ళ అన్నయ్యతో పరిచయం ఏర్పడింది, సూరజ్. మొదటిసారి కలిసినప్పుడే ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించారు. తర్వాత ఆయన్ని తలుచుకోకూడదని ఎంతో అనుకున్నాను. అంతలోనే
మా పేరెంట్స్ అందరూ కలిసి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఆ సమయంలో నాకు కొడుకున్న విషయం సూరజ్కి తెలిస్తే ఆ పెళ్లి అసలు జరగదు. సూరజ్ కష్టపడతారని తెలిసినప్పుడు అప్పుడే ఆ విషయాన్ని దాయాలనుకున్నాను. ఇప్పుడు నాకున్న సమస్య, నాకు సూరజ్ కావాలి, నా బిడ్డ కావాలి. దానికి ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తుందా? అది నాకు తెలీదు, కానీ ఈ విషయం అంతా మీకు చెప్పిన తర్వాత నాకు ప్రశాంతంగా ఉంది. మనసులో ఉన్న భారం తగ్గి ఉంటుంది అంతేగా? ఎస్, ఐ హ్యాడ్ ఎ పీస్. మీకు ఒక బిడ్డ ఉన్నాడనే విషయం సూరజ్కి తెలిస్తే? తెలిసినా నాకేం బాధ లేదు, కానీ దానివల్ల సూరజ్ నన్ను వదిలి వెళ్ళిపోతే అంతటితో నా ప్రాణాలు వదిలేస్తాను. హా, నా దుఃఖాలన్నీ మీతో చెప్పుకున్న తర్వాతే నా మనసు ఫ్రీ అయింది. కానీ మీరు ఈ రహస్యం సూరజ్కి చెప్పకూడదు. చెప్పారంటే నేను సూసైడ్ చేసుకోవడం మీ ఇంటి ముందే అయి ఉంటుంది. కొంచెం త్వరగా నడవచ్చు కదే. కిచెన్ నుంచి ఇక్కడికి రావడానికి ఇంతసేపా? స్విచ్ వేయగానే పరిగెత్తుకు రావడానికి నేనేం మిషన్ని కాదు. కొద్ది రోజులు నేను ఇక్కడ లేకపోవడం వల్ల నీకు బాగా బలుపెక్కింది, పొగురు ఎక్కువైపోయింది. నా కడుపులో ఇంకో ప్రాణం పెరుగుతోందిగా, అందువల్ల ఉండొచ్చు. అది నీ పొగరు కాదే, నా జాలి మీద. మీ బిడ్డని చెప్పాలంటే నేనే చెప్పాలి. మీరే ఈ బిడ్డకి తండ్రి అనేది నేను మీకు చూపించే దయ. అంతేకాకుండా ఈ బిడ్డ మీది కాదు అది ఇదని అన్నారో, నేను ఈ పక్కన ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి ఇంకో విషయం చెప్తాను. వేణుగోపాల్ తండ్రి అయ్యే అవకాశమే లేదు, ఇది మీ బిడ్డే కాదు అని అంటాను. ఏం చేస్తున్నారు మీరు? బాలాకకి సారీ చెప్పండి. ఎవరే నువ్వు? నన్ను ఇంక ప్రశ్నలు అడిగావనుకో, దీని మొహంలో నీళ్లు మాత్రమే పోసాను, నీ మొహంలో అయితే యాసిడ్ పోస్తాను. ఎప్పుడైనా ఒక్కసారి వచ్చే మొగుడికి చేసి చూడు భోజనం, రోడ్డు పంది కూడా తినని భోజనం. ఏం జరిగింది? నువ్వు మొదటిసారి చూస్తున్నందువల్ల ఇలా ఉంది. భోజనానికి ముందు ఇదెప్పుడు జరిగేదే. వీడంతా ఒక మనిషినా? అది తెలీదు, కానీ ఇతని తమ్ముడే నీ భర్త. ఎందుకు బాలాక ఇలాంటి ఒక మనిషితో ఉన్నారు? ఈ ఇంటికి వెళ్ళొచ్చుగా. ఇంకా కొద్ది రోజుల్లో ఇదే ప్రశ్న నిన్నడుగుతాను. అప్పుడు ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వుంటావు.
హలో ఏం డాక్టర్? మీరెక్కడున్నారు సూరజ్? నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. సారీ డాక్టర్, నా సిస్టర్ ఇంటికి వస్తోంది. తను ఉండగానే చెమ్మెలి విషయంలో ఒక పరిష్కారం చూడాలి. మనం రేపు కలుద్దాం. నో 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 నో, అవసరపడి ఏ ఒక్కటి చెయ్యొద్దు. మనమిద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాతే ఏ విషయమైనా మీరు ఇంట్లో చెప్పాలి. ప్లీజ్ సూరజ్. ఏమైంది డాక్టర్? మీ లైఫ్లో ఇంకొక ప్రాబ్లం రాకుండా చూసుకోవటం నా బాధ్యతే కదా. అంతా మిమ్మల్ని కలిసినప్పుడు చెప్తాను. మీరిప్పుడు నేను చెప్పే ప్లేస్కి రండి. ఓకే డాక్టర్, నేను వస్తున్నాను. హలో, నువ్వు ఇంటికి వెళ్ళిపోయాను కనుక్కుందామని ఫోన్ చేశా. వచ్చేసాను. ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. చెమ్మెలిని చూసావా? లేదు, తను బయటికి వెళ్ళింది. సూరజ్ అన్నయ్య నాన్న కూడా లేరు. నువ్వు చాలా కేర్ఫుల్గా చెమ్మెలితో మాట్లాడాలి. తనకున్న క్యారెక్టర్ వల్ల తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. చాలా టెన్షన్గా ఉందండి. నిప్పుల మీద నడుస్తున్నట్టు అనిపిస్తోంది. నువ్వు కూల్గా ఉండు ప్రీతి. చాలా ప్రశాంతమైన మనసుతోనే ఇలాంటి విషయాలన్నింటినీ హ్యాండిల్ చేయాలి. లేదనుకో సమస్య. మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరమ్మా ఫోన్లో? ఆర్కే అమ్మా. సర్లే, నీతో ఇక్కడికి రావడానికి టైం లేదు, కానీ ఫోన్లో మాత్రం మాట్లాడతారా? చమేలి ఎప్పుడొస్తుంది? అక్కడి నుండి బయలుదేరారని ఫోన్ చేసింది. ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళినా చెప్పా చేయకుండా వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తోంది. నాన్న సూరజ్ అన్నయ్య ఏమీ చెప్పరా? అందుకు సూరజ్కి టైం ఎక్కడుంది? వాళ్ళ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని మీ నాన్న చెప్పేశారు. ఓ, నాన్నగారి మనసు అలా మాట్లాడేంత మారిపోయిందా? ఇంతకు ముందులా కాదు, ఎప్పుడు చూసినా పుట్టబోయే బిడ్డ గురించే మాట్లాడుతున్నారు. ఆడపిల్లైతే ఏం పేరు పెట్టాలి, మగపిల్లాడైతే ఏంటి, దాని గురించి ఆలోచిస్తున్నారు. కాసేపైనా ఊరుకుంటారా అని నేను ఎగతాలు చేస్తూ ఉంటాను. నిజం చెప్పాలంటే చెమేలి మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడు మీ నాన్ని చమేలి అంటే ఇష్టమా ప్రీతి అంటే ఇష్టమా అని అడిగితే చమేలి అంటేనే ఇష్టమని అంటారు. నువ్వెప్పుడొచ్చావు? ఏంటి సడన్ గా సర్ప్రైజ్కి వచ్చావా? సర్ప్రైజ్ అనేది నువ్వు మాత్రం ఇస్తే చాలదుగా, తిరిగి నేను కూడా ఇద్దాం అనుకున్నాను. అయితే 5 నిమిషాలుంటూ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. తర్వాత మనమిద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుందాం. ఆ తర్వాత అత్తయ్య తాగడానికి ఏమైనా ఇవ్వండి. ఒక బిడ్డకి తల్లి కాబోతుంది, చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తోంది. మాయమ్మ పెంపుడు కొడుకున్నాడు కదా, వాడు బాగున్నాడా? చెప్పు, బాగున్నాడా? వాడు బాగానే ఉన్నాడు. చాలాసార్లు అడగాలని అనుకున్నాను. నిజంగానే అబ్బాయి మాయమ్మకి ఎవరు? దాని గురించి నాకేం తెలీదు. నీకు ఎవరు?
చెప్పు, నీకెవరు? నాకేం కాడే. ఆ! ఆ!